యెస్ సార్. అండ్ ఫైనల్ క్వెషన్, వెదర్ షిఫ్ట్స్ అనేటివి అవుతూ ఉన్నాయి. ఉదయాన్నే వర్షం పడుతుంది. మధ్యాహ్నం మంచిగా ఎండాకాలం లాంటి ఎండ కాస్తుంది. ఈవినింగ్ అవ్వగానే దుప్పట్లతో ఉంటున్నాం. కంప్లీట్ చలి. సో, ఈ వెదర్ షిఫ్ట్స్ వల్ల కూడా లంగ్స్‌కి సంబంధించిన వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మనం గత 6 నెలలుగా గాని గమనిస్తూ ఉంటే ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు జలుబుతోనూ, దగ్గుతోనూ, జ్వరాలతో బాధపడుతూనే ఉన్నారు గత లాస్ట్ 6 మంత్స్‌గా. ఇది గాని మనం దేనివల్ల వచ్చినాయని గమనిస్తే డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువున్నాయి. అలానే ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్జాయే, స్వైన్ ఫ్లూ చాలా ఎక్కువగున్నాయి. చికెన్ గున్యా చాలా ఎక్కువున్నాయి. గత 6, 7 సంవత్సరాలుగా ఇంత సివియారిటీ మనం ఎప్పుడు చూడలేదనమాట. సో, ఇవన్నీ రావడానికి కూడా కారణం ఏంటంటే వాతావరణంలో వస్తున్న మార్పులు, అలానే మన శరీరంలో మారుతున్న రెసిస్టెన్స్ కెపాసిటీ అనమాట. మీరు చెప్పినట్టుగా ఒకటే రోజులో మనం 2, 3 రకాల క్లైమేట్స్‌ని చూస్తున్నాం. ఇటువంటివన్నీ అలాంగ్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్ గాని తోడైందంటే ఏ ఏజ్ వాళ్ళకైనా గానీ, ఇప్పుడు యాక్చువల్‌గా మేము ఓపీలో ఒక 100 మంది పేషెంట్స్‌ని చూస్తుంటే 50 మంది ఇటువంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళే చూస్తున్నాం. 1, 2 రోజులు జ్వరం వచ్చింది తగ్గిపోతుంది గానీ ఎడతెరిపి లేని తుమ్ములు, దగ్గు, విపరీతంగా ఆయాసం ఇలానే ఉంటుందన్నమాట. టెస్ట్ చేస్తే ఇవన్నీ అలర్జిక్ ఎయిర్వే డిసీజ్ లాగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. కొత్తగా ఇప్పుడే వస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చిన దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో, ఎప్పుడైతే ఇటువంటి వాతావరణానికి మనం ఎక్స్‌పోజ్ అవుతున్నామో తప్పనిసరిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఎక్స్‌పోజర్, ఈ వాతావరణానికి ఎక్స్‌పోజర్. వెళ్ళాల్సిందే, పని చేసుకోవాల్సిందే, తప్పదు. సో, ఇటువంటి వాతావరణంలో ఏంటంటే ముఖ్యంగా ప్రాపర్ ప్రొటెక్టివ్ మనం క్లోత్స్ ధరించడం, అన్నిటికంటే మెయిన్ మన నోస్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి వెళ్ళేది ఈ రెస్పిరేటర్కి సంబంధించిన పొల్యూషన్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, మైక్రో ఆర్గన్స్ కానీ వెళ్ళేది ముక్కు ద్వారా. ప్రాపర్గా మనం నోస్ని ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు చిన్న క్లాత్ని అడ్డం పెట్టుకోవడం, లేదంటే N95 మాస్క్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం అందరికీ చెప్తుండేది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది చిన్న పిల్లలకు మాత్రమే కాదు, అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది కూడా ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా ఎవరికైతే అలర్జీస్ ఎక్కువ ఉంటున్నాయో, ఆస్తమా ఉంటుందో, సిఓపిడి ఉంటుందో, అలానే దీర్ఘకాలికమైన వ్యాధులతో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్తో కానీ, కిడ్నీ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో వీళ్ళు తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం, అలానే న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటిని తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా వరకు రెసిస్టెన్స్ పవర్ బెటర్ అయ్యి ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ప్రాపర్ మనం ప్రికాషన్స్ తీసుకున్న దానివల్ల ఏంటంటే వీలైనంత వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ బారినే కాకుండా ఆస్తమా, సిఓపిడిల బారిన పడకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.